ఆశా వర్కర్లు కథం తొక్కారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోటి డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. అదనపు పనిభారం తగ్గించాలని, పని ఒత్తిడిని తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. టార్గెట్ల పేరుతో ఆశా వర్కర్లపై ఒత్తిడి పెంచొద్దని నినాదాలు చేశారు. ఆశా వర్కర్లకు నెలకు 18,000 రూపాయల గౌరవ వేతనం ఇవ్వాలని స్పష్టం చేశారు. దాంతోపాటు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. పెండింగ్లో ఉన్న జీతాలను వెంటనే విడుదల చేయాలన్నారు. BLO డ్యూటీ నుంచి ఆశా వర్కర్లను మినహాయించాలని అల్టిమేటం ఇచ్చారు. ఆశా వర్కర్లకు ప్రభుత్వ పథకాలను వర్తింపజేయాలన్నారు. తమ న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని తెగేసి చెప్పారు. మరింత సమాచారం మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే కదం తొక్కిన ఆశా వర్కర్లు ఏదైతే వారికి గౌరవ వేతనం 18,000 ప్రకటించాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తూ, మరో విధంగా కూడా పని ఒత్తిడి భారం కూడా ఎక్కువ అవుతుందంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లాలో ఉన్న ఆశా వర్కర్లందరూ కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ దగ్గర కార్యాలయం చేరుకొని భారీ ఎత్తున కూడా నిరసనలు చేపడుతున్నారు. మనతో BRTA ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున కూడా నిరసన కార్యక్రమం జరుగుతుంది. మనతో BRTA అధ్యక్షులు రాంబాబు గారు ఉన్నారు. వారిని అడిగి ప్రధానంగా తెలుస్తున్నాం. అన్న చెప్పండి అన్న, మీ ప్రధానమైన డిమాండ్ ఏంటి? ఆశాలకి 18,000 వేతనం ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పెట్టింది. కానీ ఆ ఇచ్చిన వాగ్దానాన్ని రేవంత్ రెడ్డి అమలు చేయడంలో విఫలమైండు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని మొదటిగా ఆశాలందరూ ఈరోజు కమిషనరేట్ దగ్గర మెడికల్ కోటిలో ధర్నా చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా వాళ్ళ మీద అశాస్త్రీయమైన టార్గెట్లు పెడతా ఉన్నారు. ANC టార్గెట్ పెట్టేసి ANC లేకపోతే వాళ్ళకు జీతాలు ఇవ్వడం లేదు. ఇది చాలా అన్యాయమైంది. అందుకని ఈ సమస్యను కూడా పరిష్కరించాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అనేక ప్రాంతాల్లో ఖాళీ ఆశా పోస్టులు ఉన్నాయి. ఆ పనిభారం ఇతరుల మీద వేస్తున్నారు. అరే, ఆశాల మీద ఇప్పటికే పనిభారం పెరుగుతూ ఉంది. వాళ్ళ చేత 8 గంటల పని విధానంతో పని చేయిస్తున్నారు. 4 గంటల నుంచి 9 గంటల దాకా PHCలో ఉండమని చెప్తున్నారు. కానీ దానికి అనుగుణంగా జీతాలు పెంచే విషయంలో ఈ ప్రభుత్వం విఫలమైంది. చెప్పిన మాట చేయడం లేదు, ఇచ్చిన మాట చేయడం లేదు. వాళ్ళకి చెప్పిన పనికి అనుగుణంగా కూడా జీతాలు ఇవ్వట్లేదు. అందుకోసమే ఇవాళ ధర్నా చేస్తున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించకపోతే రాబోయే కాలంలో తీవ్రమైన పోరాటాలు నిర్వహిస్తామని ఈ ప్రభుత్వానికి తెలియజేస్తాం. అన్న, గతంలో BRS ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రతి నెల కూడా రివ్యూ మీటింగ్ జరిపేది అని కూడా ఆశా వర్కర్లు తెలుపుతున్నారన్న. కనీసం ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆశా వర్కర్ల పైన కూడా ఎలాంటి రివ్యూ మీటింగ్ లేదు, కేవలము ఆశా వర్కర్లు నిర్వీర్యం చేసే పరిస్థితి కూడా కనిపిస్తుందంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్న. దానికి ఏమంటారు? ఇప్పుడున్న కాంగ్రెస్ వైద్య శాఖ మంత్రికి టైం లేదు. ఆశాలకు అపాయింట్మెంట్ ఇయ్యడు. ఇతర మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్న ఏ ఒక్క యూనియన్కు టైం ఇయ్యడు. కనీసం 15 నిమిషాలు కూర్చొని మాట్లాడిన సందర్భమే లేదు. గతంలో హరీష్ రావు గారు మెడికల్ మినిస్టర్గా ఉన్నప్పుడు ప్రతి నెల సమీక్ష చేసేది. ప్రతి రంగం కార్మికుల్ని పిలిచి మాట్లాడేది. గంటల తరబడి టైం ఇచ్చి ఆ విషయాలన్నీ KCR గారి దృష్టికి తీసుకెళ్లి అనేక మంది సమస్యలు పరిష్కరించిండు. ఆశాలకు జీతం పెంచడంలో కానీ, 104 వాళ్ళ సమస్యను కానీ, 108 సమస్యను కానీ, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు కానీ, పర్మనెంట్ ఉద్యోగుల ట్రాన్స్ఫర్ల సమస్యలు కానీ అనేక వాటికి హరీష్ రావు గారు ఆయన టైం ఇచ్చి పరిశీలించి న్యాయమైన వాటన్నింటిని కూడా KCR గారి దృష్టికి తీసుకొచ్చి ఆ సమస్యలు పరిష్కరించారు. ఇవాళ ఈ ప్రభుత్వం ఎట్టుందంటే దున్నపోతు మీద వర్షం కురిసినట్టుగా ఉన్నది. వాళ్ళ ఇచ్చిన హామీలు వాళ్ళ జ్ఞాపకం లేవు. వీళ్ళు పడుతున్న కష్టము జ్ఞాపకం లేదు. చెబితే వినేటోడే లేడు. చెవిటోడు ముందు శంఖ ఊదినట్టుంది ఈ ప్రభుత్వం ముందు. అందుకోసమే ఇలా వానైనా ఎండైనా వచ్చే ఆశాలు కింద కూర్చొని మొరబెట్టుకోవడానికి ఈ ప్రభుత్వానికి ఇక్కడ దాకా రావడం జరిగింది. మా డిమాండ్స్ వచ్చేసి ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో 18,000 వేతనం ఇస్తాము, ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ 3 సంవత్సరాలు గడిచిపోతున్నా కూడా ఇప్పటి వరకు ఎవ్వరూ స్పందించలేదు. మేము గతంలో కూడా ఇదే కార్యాలయం ముందు 2024 డిసెంబర్ 9న కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఆ రోజు మేం కార్యక్రమం అయిన మరుసటి రోజు మినిస్టర్ గారు స్పందించడం జరిగింది. త్వరలోనే మీ సమస్యలు పరిష్కరిస్తాము, మీరెవ్వరూ భయభ్రాంతులకు గురిగాకండి, అమాయకంగా మీరు ప్రతిపక్షం మాయలో పడకండి, మీరు మాయమాటలకు లొంగకండి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది మీడియా ముందు. కానీ ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేదు. మేము చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాము ప్రభుత్వం స్పందిస్తదేమో అని చెప్పేసి. కానీ ఎటువంటి స్పందన లేకపోవడంతోనే ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వము, మేము 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న మమ్మల్ని గత ప్రభుత్వం ఏదైతే ఉందో TRS ప్రభుత్వము, KCR గారు మాత్రమే మమ్మల్ని మా సేవల్ని గుర్తించడం జరిగింది. ఫస్ట్
మేము 3,000 ఇస్తే చాలు అనుకున్న ఒక ఆనందంలో ఉంటే 6,000 చేసి 6,000ను కాస్త 9,900 చేసి ఈ రోజు ఒక స్కీమ్ వర్కర్లమైన మమ్మల్ని పీఆర్సీ పరిధిలోకి తీసుకువచ్చిన ఘనత కేసీఆర్ గారిదే. అటువంటి మమ్మల్ని 9,900 సరిపోవంటూ 18,000 చేస్తామని చెప్పి మాయమాటలు చెప్పి మా ఓట్లను దండుకొని ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కి మమ్మల్ని మర్చిపోవడం చాలా సిగ్గుచేటు. మేము ఆశాలందరి తరఫున నేను ప్రభుత్వానికి డిమాండ్ చేసేది ఒక్కటే, మీరు మేనిఫెస్టోలో ఏవైతే పెట్టారో 18,000 వేతనము ఉద్యోగ భద్రత, ఖచ్చితంగా దాని గురించి స్పందించాలి, మాకు ఒక గట్టి హామీ ఇవ్వాలి. లేదంటే మాత్రము ఈ కార్యక్రమాలను ఇంకా ఉధృతం చేస్తాము. మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకునేంత వరకు మిమ్మల్ని ఎక్కడా లోకల్లో ఉన్న ఎమ్మెల్యేలను కావచ్చు, మినిస్టర్స్ కావచ్చు, అసలు ఎక్కడా కూడా తిరగనివ్వమని చెప్పి మేము ఆశాలందరి తరఫున హెచ్చరించడం జరుగుతుంది. చెప్పండి అక్క, మీ ఆశలు, మీ ప్రధానమైన మీ డిమాండ్ అంటే పని భారం కూడా ఒత్తిడి ఎక్కువ అవుతుందంటూ కూడా ఇప్పటికే తెలియజేస్తున్నాం. ఏమైందక్క? మేము 2005లో ఎక్కినాము కాబట్టి ఇప్పటికి 20 సంవత్సరాలు అవుతుంది. మేమేమి కోరేది లేదు, ఇప్పుడు అడిగేది మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టిన 18,500 రూపాయలు ఇస్తామన్నాడు కాబట్టి అవే ఇవ్వమంటున్నాం. మేము వాళ్ళ ఆస్తులు అడగలేదు, వాళ్ళ పదవులు అడగట్లేము. కాబట్టి ఈ రోజు వచ్చేసరికి అందరు 40 సంవత్సరాలు దాటిలో ఉన్నాం. అదేవిధంగా ఆశాలం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరం ఆడవాళ్లమే కాబట్టి రైతు ఏర్చిన రాజ్యం అనేది ఎప్పుడు బాగుపడదని అన్నట్టు కదా, జై జవాన్ జై కిసాన్ అన్నట్టుగా జై జవాన్ గారు ఎట్లయితే బార్డర్ లో పనిచేస్తున్నారో ఆ విధంగా మేము కూడా ఆశాలము ఊరి పొనిమెరలాగా భద్రకాళిలాగా మేము పనిచేస్తూ మనం జనాలని మేము ప్రజలకు సేవ చేసుకుంటూ మేము ఈ విధంగా మేము ప్రజాసేవ అందించుకుంటున్నాము. మాకంటూ కావాల్సింది మేము ఏం అడగట్లేము, ఆస్తులు అంతస్తులు అడగట్లేము. కాబట్టి మాకు కావాల్సినది 18,500 ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలి, మాకు ఈఎఫ్ఐలు పిఎఫ్ఐలు ఇవ్వాలి, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి, అర్హులైన వారిని ఏఎన్ఎంగా తీసుకోవాలి. అదే విధంగా మేము చనిపోతే వెంటనే మట్టి ఖర్చులకు కూడా మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఏదైతే చూసుకుంటే ఇప్పటికే ఏఎన్ఎంసీ టార్గెట్లు కూడా ఎత్తివేయాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. ఓవర్ టు స్టూడియో.